బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నర్సాపురం మాజీ ఎంపీ కె రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో అరెస్ట్ అయిన సిఐడిలో అదనపు ఎస్పీ ఆర్ విజయ్ పాల్ ను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు కాసేపట్లో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం గుంటూరు కోర్టుకు విజయ్ పాల్ ను తరలిస్తారు. ఎవరైనా ఉన్నతాధికారులు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారనే అంశాన్ని చెప్పిన పరిస్థితి ప్రస్తుతం మనం ఏదైతే. ఇక రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిన్న రాత్రి విజయ్ పాల్ ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు హాజరైన విజయ్ పాల్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ డొంక తిరుగుడు సమాధానాలే ఇచ్చారు. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. దీంతో చివరికి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. నిన్న రాత్రి విజయ్ పాల్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. గత రాత్రి నుంచి విజయ్ పాల్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆయన్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరుతారు. ఇందుకోసం కట్టుదిట్టంగా పోలీసులు రిమాండ్ రిపోర్టు తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన వెంటనే విజయ్ పాల్ ను గుంటూరు తరలించి కోర్టులో హాజరుపరుస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, చెప్పండి. వైసీపీ పెద్దల అండతో రెచ్చిపోయిన విజయ్ పాల్ ను ఎట్టకేలకు పోలీసులైతే నిన్న రాత్రి అరెస్టు చేశారు. మరి ఆయనకు కోర్టు ఎన్ని రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉంది? లహరి, మాజీ ఎంపీ ఇప్పుడే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి కేసులో విజయ్ పాల్ నిన్న రాత్రి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అరెస్ట్ చేశారు. నిన్న ఈ రఘురామ కేసులో నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణలో ఆయన పొంతం లేని సమాధానం చెప్పారు. విచారణకు కూడా పోలీసులకు ఆయన సహకరించినట్లు కూడా కనిపించలేదు. ఏ విషయం అడిగినప్పటికి కూడా నాకు గుర్తులేదు, అప్పుడు విషయాలు నేను ఇప్పుడు రిటైర్ అయ్యి ఉన్నాను, అప్పుడు విషయాలు నాకు గుర్తులేదు అని చెప్పి కూడా పొంతం లేని సమాధానాలు చెప్పడంతో విచారణ అనంతరం రాత్రి 9 గంటలకు విజయ్ పాల్ను అరెస్ట్ చేసినట్లుగా కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. అయితే రాత్రి నుండి కూడా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లోనే విజయ్ పాల్ను కూడా ఉంచడం జరిగింది. గుంటూరులో హాజరుపరిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి నుండి కూడా విజయ్ పాల్ రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు తయారు చేశారు. రిమాండ్ పూర్తయిన తర్వాత గుంటూరు కూడా తరలించే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జీజీహెచ్ లో ఆయన విజయ్ పాల్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గుంటూరుకి తరలించే అవకాశం లేకపోలేదు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే సుదీర్ఘ విచారణ అనంతరం కూడా విజయ్ పాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా పోలీసులు విచారించారు. రాత్రి 9 గంటల సమయంలో విజయ్ పాల్ను అరెస్ట్ చేసినట్టు కూడా ఎస్పీ తెలపడం కూడా జరిగింది. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయ్ పాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఇటీవల సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. దీంతో ఆయన నిన్న ప్రకాశం జిల్లా పోలీసులు ఎదుట విచారణ సమయంలో ఆయన పోలీసులుగా సహకరించిన నేపథ్యంలో కూడా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా సుదీర్ఘంగా విజయ్ పాల్ను విచారించారు. అయితే ఆ విచారణలో ఆయన పొంతం లేని సమాధానం చెప్పడంతో అరెస్టును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ఈ మేరకు విజయ్ పాల్ రిమాండ్ రిపోర్ట్ ను కూడా పోలీసులు సిద్ధం చేశారు. రాత్రి అంతా ఒంగోలు పోలీస్ స్టేషన్ లోనే ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఉదయం ఈ రోజు జీజీహెచ్ అంటే ఒంగోలులోని జీజీహెచ్ లో వైద్య పరీక్షలు అనంతరం గుంటూరుకు తరలించే పరిస్థితి ఉంది. అయితే 2021లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రఘురామకృష్ణరాజు అనిశ్చిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ని బలవంతంగా గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీసుకు తరలించి ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాటుపడ్డారంటూ రఘురామకృష్ణరాజు ఏడాది జూలై 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే అప్పట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు నాటు సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, అలాగే నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్,
జీఈ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విజయపాల్ చేసినటువంటి అభ్యర్థన హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబర్ 1వ తేదీన విజయపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు తనకు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వాళ్ళని చెప్పి కూడా కోర్టును కోరుతాయి. అయితే సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసిన నేపథ్యంలో నిన్న అంతా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయన విజయపాల్ని విచారించిన తర్వాత ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో రాత్రి ఆయన అరెస్టును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రకటించడం జరిగింది. రాత్రంతా ఆయన్ని ఒంగోలు తాలూకు పోలీస్ స్టేషన్ నుంచి ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరులో కోర్టులో ఆయన ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది. అయితే కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి అంటే ముందస్తు బెయిల్ తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఆయన్ని రిమాండ్ కు పంపించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి ఎస్ కాశీరావు, ఇప్పటి వరకు పోలీసులు ఎన్ని రకాలుగా క్వశ్చనింగ్స్ వారిని అడిగినా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే పోలీసులు కట్టుదిట్టంగా రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేశారు. మరి కోర్టు ఎటువంటి ఆదేశాలను ఇచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఆయన ఎటువంటి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేయలేదు. ఖచ్చితంగా లహరి, అంటే నిన్న దాదాపుగా కూడా నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల దాకా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విజయపాల్ను విచారించినటువంటి నేపథ్యంలో విచారణకు ఆయన పూర్తిగా సహకరించలేదు. అయితే పోలీసులు ఎటువంటి ప్రశ్నలు వేసినప్పటికి కూడా తాను సమాధానాలు దాటవేస్తూ తనకు ఏమీ గుర్తులేదు, తనకేమీ తెలియదని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయపాల్ని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి ఆయనకి కట్టుదిట్టమైన రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల అనంతరం ఆయన గుంటూరు తరలించే పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు అంటే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ తీసుకొని ఆయనపై చిత్రహింసలకు గురి చేసినటువంటి దీని వెనుక ఎవరైనా పెద్దలు ఉన్నారా, అప్పటి పోలీసు పెద్దలు ఉన్నారా, లేక పొలిటికల్ ఒత్తిళ్లకు లొంగి ఇలా చేశారన్న కోణాల్లో కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ చేశారు. అయితే విచారణలో ఆయన పూర్తిగా సహకరించలేదు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తరలించే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు గుంటూరులోని కోర్టులో ఆయన ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది. కోర్టు రిమాండ్ రిపోర్టు పరిశీలించిన అనంతరం అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో గుంటూరు కోర్టు కూడా ఆయనకి రిమాండ్ విధించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.